వివాహమైన తరువాత 25 ఏళ్లైనా సంతానం లేకపోవడంతో మొక్కలనే బిడ్డలుగా భావించింది తిమ్మక్క. ఆవిడే వృక్షమాతగా గుర్తింపు పొందిన సాలెమరద తిమ్మక్క. దశల వారీగా కందూరు నుంచి హోలికల్ వరకు 4.5 కిలోమీటర్ల పొడవున 385 మర్రి మొక్కలు నాటారు. అవి భారీ వృక్షాలుగా ఎదిగాయి. దీంతో పాటు తమ గ్రామంలో వృక్ష ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆమె కర్ణాటక రాష్ట్రంలో 8,000కు పైగా మొక్కలను మహావృక్షాలుగా ఎదిగేందుకు శ్రమించారు. ఆవిడ కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అంతేకాదు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యోత్సవ పురస్కారాన్ని, కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ వంటి అనేక పురస్కారాలను అందుకున్నారు. ప్రభుత్వం ఆమెను పర్యావరణ రాయభారిగా 2022లో నియమించి మంత్రివర్గ హోదాను కేటాయించి గౌరవించింది. అంతేకాదు అమెరికాలోని ఆమె పేరిట అనేక అధ్యయన సంస్థలు కూడా ఏర్పడ్డాయి. ఈ విధంగా వృక్షమాతగా పేరొందిన సాలెమరద తిమ్మక్క నవంబర్ 15వ తేదీన 114 సంవత్సరాల వయసులో మరణించారు.